రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో ఒత్తిళ్లు సవాళ్లు ప్రతి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తమ పరిధి దాటి పనులు చేయడం వారి కత్తి మీద సాములా మారుతుంది. జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలకు జిల్లా పోలీసులు బలి కావాల్సి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవడంతో ఇటు పోలీసులతో పాటు అటు పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. నాయకుల మధ్య విభేదాలు, పోలీసులపై చర్యలు. బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లికి చెందిన బీజేపీ నాయకుడి ఆత్మహత్యకు ఎస్ఐ కారణమంటూ ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి నీల్వ ఎస్ఐని రామగుండం సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వేమనపల్లికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడితోనే బీజేపీ నాయకుడు యాట మధుకర్పై అప్పటి నీల్వాయ్ ఎస్ఐ అక్రమ కేసులు బనాయించారని, ఈ అవమానాన్ని భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అటు తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణంలో సూసైడ్ నోట్లో రాసి యాట మధుకర్ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఈ విధంలో ఎస్ఐపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశమైంది. సస్పెండ్ కు గురైన శ్రీరాంపూర్ సిఐ. తాజాగా శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ సస్పెండ్ గురి కావడంతో రాజకీయంలో అస్తముందని చర్చ సాగుతుంది. జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న వైరుధ్యాలే ఇందుకు కారణమంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంచిర్యాలలో పనిచేసిన అనుభవంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధికి దగ్గర వ్యక్తిగా సిఐకి పేరుంది. ఇదే క్రమంలో ఇందారం రైస్ మిల్లులో జరిగిన అవతారాలపై ఓ రేషన్ డీలర్ పై జైపూర్ పోలీస్ స్టేషన్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో విచారణ అధికారిగా ఉన్న సిఐ విచారణలో జాప్యం చేశాడని, రేషన్ అనుకూలంగా వివరించారని విమర్శలు మూటగట్టుకున్నారు. ఇదే ఆయనపై వేటు పడడానికి కారణమైందని పలువురు భావిస్తున్నారు. మొదటి నుంచి సిఐ పట్ల అసహనంతో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి అవకాశం కోసం ఎదురు చూశారని, ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి సిఐను సస్పెండ్ చేయించారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ ముఖ్య నాయకులు అండ చూసుకొని జైపూర్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే ఓ సబ్ ఇన్స్పెక్టర్ అన్ని తానే నడిపిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. భూ సెటిల్మెంట్, అక్రమ దందాలను ప్రోత్సహిస్తూ అక్రమార్జనకు తెరలేపాడన్న చర్చ సాగుతుంది. ఇసుక అక్రమ రవాణా, రేషన్ దందాలతో పాటు ఇతర వ్యవహారాల్లో నెలవారీ మామూలు తీసుకోవడం, ముడుపులు ఇస్తే తప్ప ఫిర్యాదులపై విచారణ చేపట్టకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఆ నిందితుడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, తాజాగా ఇందారంలో జరిగిన భూ సెటిల్మెంట్ లోను దాదాపు 15 లక్షలు తీసుకున్నారని స్థానికంగా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇదే విషయంలో సిఐ ఎస్ఐకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, అందుకే సిఐను అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో ఎస్ఐ సస్పెండ్ చేయించాడని జోరుగా చర్చ సాగుతుంది. ఇలా మంచిర్యాల జిల్లాలో నాయకుల మధ్య వైరం కారణంగా పోలీసులు బలి కావాల్సి వస్తుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి లీడర్ల మధ్య విభేదాలు పోలీసులకు ఎఫెక్ట్ పడుతుందని, వాళ్లకు పోలీసులు బలి అవుతున్నారని ఆ వ్యాసం యొక్క. అదేవిధంగా రేపటి ధర్మ పోరాట దీక్షను విజయవంతం. బీసీజేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేష్. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీజేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 13న జిల్లా వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 9 గంటల నుండి దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. బీసీజేఏసీ నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీజేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, రైతు విభాగం అధ్యక్షులు వైరాగడే మారుతి, బీసీ నాయకులు కోట వెంకన్న, సిరికొండ సాయికృష్ణ, సెండే నామదేవ్, హనుమంతు పాల్గొన్నారు.
ఓకే